హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు తెలుగు టాక్స్ అమెరికా. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు, వండర్ఫుల్ ఫ్యామిలీ. ఐ డీప్లీ రెస్పెక్ట్ దెమ్. గ్రేట్ ఎటికెట్స్, గ్రేట్ ఎథిక్స్ ఉన్న ఫ్యామిలీ అనమాట. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు, చాలా టాలెంటెడ్ పీపుల్. సో ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు అండ్ వండర్ఫుల్ పీపుల్. కానీ ఒక్కటే ల్యాకింగ్, మనుషులతో ఎక్కువ కలవరు. మనం ఏమైనా పిలిచినా కానీ ఎక్కువ అటెండ్ అవ్వరు. సో ఏమంటారంటే, మేము అందరితో ఎక్కువ కలవండి, మేము చాలా కొంచెం రిజర్వ్డ్గా ఉంటాము, అంటే అంత కలవలేము, మాట్లాడలేదండి అన్నట్లు ఉంటారనమాట. సో ఒక 2 months బ్యాక్ ఏమైందంటే, నేను వాళ్ళ ఫ్యామిలీని విజిట్ చేసినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నేను మాట్లాడిస్తూ ఉన్నాను. హే ఏమైంది రమా అంత విషయాలన్నీ మాట్లాడుతున్నాను, పేరు మార్చి చెప్పాను. సో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఓపెన్ అప్ అయ్యారు. ఏంటంటే వాళ్ళిద్దరికి హై బ్లడ్ ప్రెషర్ ఉంది, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ రీసెంట్గా ఏదో స్కాన్ చేయమని చెప్పారు. దాని మీద కొంచెం ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నారు, స్ట్రెస్ఫుల్గా ఉంది, లైఫ్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా చాలా క్వైట్గా ఉంటారనమాట. అంటే షేరింగ్గా, అంటే కొంచెం అంత లైవ్లీగా పరిగెత్తి చురుగ్గా ఉండట్లేదు. సో నేను వెంటనే చెప్పాను ఏంటంటే, మన మనుషులు అండి, మనం ఒకరితో ఒకరు కలుస్తూ ఉండాలి. ఈ దేశంలోకి వచ్చాక ఏంటంటే, ఒకరికొకరికి పెద్దగా ఇది ఉండదు, మన పని మనం చేసుకుంటూ ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఉంటాము. ఇండియాలోన అందరికీ ఫ్యామిలీస్కి మంచి సత్సంబంధాలు ఉండి రోజు మాట్లాడుకునే వాళ్ళు ఉండరు. ఈగోస్తో చాలామంది మాట్లాడుకోకుండా ఉంటారు, ఇష్యూస్ ఉంటాయి, అది ఇంకొక స్ట్రెస్. సో ఇలాంటి వాటి అన్నిటితోటి మనం ఎవరితో మాట్లాడుకోకుండా, షేర్ చేసుకోకుండా, షేర్ అంటే మనుషులతో కలివిడిగా ఉండకుండా, గ్యాదరింగ్స్లోకి వెళ్ళకుండా అలా ఉంటే హెల్త్ చాలా పాడైపోతుంది. మనం ఎంత మాట్లాడతామో, ఎంత షేర్ చేసుకుంటామో, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటామో, ధైర్యం చెప్పిన వాళ్ళకి ప్రశాంతంగా పడుకుంటారు, ధైర్యం తీసుకున్న వాళ్ళు ధైర్యంగా పడుకుంటారు. సో చాలా హెల్ప్ అవుతుందండి. ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, ఇఫ్ యు ఆర్ దట్ వన్ పర్సన్, ఇఫ్ యూ నీడ్ హెల్ప్, కొంచెం టైం పడుతుంది మనం ఒకరిని ట్రస్ట్ చేయడానికి, రీచ్ అవుట్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి. టేక్ యూ టైం, బట్ డోంట్ స్టాప్. ఇఫ్ యు ఆర్ దట్ పర్సన్ హూ వాంట్స్ టు హెల్ప్, ప్లీజ్, వాళ్ళు మాట్లాడలేకపోయినా, క్వైట్గా ఉన్నా, వాళ్ళు వచ్చి మాట్లాడతారా అనే కాదు, వెళ్ళి పలకరించండి, కలివిడిగా మాట్లాడండి, ఇన్వైట్ చేయండి, పాట్లక్స్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫ్రెండ్సే ఫ్యామిలీ అండి. లెట్స్ స్టార్ట్ దట్ ట్రెడిషన్. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. If it helps, please consider liking and subscribing to my channel. Thank you.